అనుకున్నది ఒకరితో కానీ అవుతుంది ఒకరితో ఇలా ఉందన్నమాట మన త్రివిక్రమ్ గారి పరిస్థితి. ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఆయన యాక్చువల్ గా అల్లు అర్జున్ గారితో ఒక మైథలాజికల్ సినిమా అయితే చెయ్యాలి. కానీ అల్లు అర్జున్ గారితో తప్ప మిగతా హీరోలందరినీ కూడా ఆయన అయితే లైన్ లో అయితే పెట్టుకున్నాడు. ఆయన లైన్ లో ఉన్న ఫస్ట్ హీరో ఎవరంటే మన విక్టరీ వెంకటేష్ గారు అనమాట. ఆయనతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే త్రివిక్రమ్ గారు అయితే చేయబోతున్నారు. ఇంకా మన విక్టరీ వెంకటేష్ గారితో సినిమా అయిన తర్వాత మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే త్రివిక్రమ్ గారు కలిసి ఒక అదిరిపోయే సినిమాని అయితే చేయబోతున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ప్రకారం 2025 డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుందంట. చాలా ఫాస్ట్ ఫేస్డ్ గా ఈ సినిమాని అయితే వీళ్ళైతే కంప్లీట్ చేయబోతున్నారు. దీనికి ప్రొడ్యూసర్లుగా మన హారిక హాసిని క్రియేషన్స్ వాళ్ళు అయితే ఉండబోతున్నారు. ఇంకా వీళ్ళతో కలిపి వేరొక ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాని అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇంకా త్రివిక్రమ్ గారు ఈ 2 ప్రాజెక్ట్స్ తర్వాత అల్లు అర్జున్ గారితో ఒక మైథలాజికల్ సినిమాని అయితే చేద్దాం అనుకున్నాడు కదా. మన కుమారస్వామి వారి కథా నేపథ్యంలో ఒక సినిమాని అయితే చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి అయితే షిఫ్ట్ అయిందనే న్యూస్ అయితే బాగా వినపడుతుంది. నిజంగా మన త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు, అనిరుద్ధ్ మ్యూజిక్ అన్నమాట. ఈ కాంబో ఏదైతే ఉందో ఈ కాంబో కూడా ఓకే అయిపోయింది అనే న్యూస్ అయితే ఫిల్మ్ సర్కిల్ లో అయితే బాగా సర్క్యులేట్ అయితే అవుతుంది. ఈ విధంగా ముందుగా అనుకున్న అల్లు అర్జున్ గారి సినిమా కాకుండా త్రివిక్రమ్ గారు వేరే సినిమాలన్నీ లైన్ లో పెట్టాడు అనమాట. ఇంక ఇది పక్కన పెడితే గతంలో అల్లు అర్జున్ గారు, సందీప్ రెడ్డి వంగా గారు ఒక సినిమా అయితే చేస్తామని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా. ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అయిపోయినట్టే. కానీ రామ్ చరణ్ గారు, సందీప్ రెడ్డి వంగా గారి కాంబినేషన్ లో ఆల్మోస్ట్ సినిమా అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే. 100కి 100% అయితే ఈ కాంబోన్ అయితే మనం అయితే ఫ్యూచర్ లో అయితే చూడబోతున్నాం. కానీ అల్లు అర్జున్ గారు ఇప్పుడు త్రివిక్రమ్ గారిని అలాగే సందీప్ రెడ్డి వంగా గారితో సినిమాలు అయితే క్యాన్సిల్ అయినాయి కదా. ఇప్పుడు అట్లీతో అయితే ఒక సినిమా అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా అట్లీతో సినిమా అయిన తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ లో ప్రశాంత్ నీల్ తో అల్లు అర్జున్ గారు సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఎందుకంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ లో అంతకుముందు ఐకాన్ అనే ఒక సినిమాని అయితే అల్లు అర్జున్ గారు అయితే చెయ్యాలి. ఆ ప్రాజెక్ట్ అయితే సేల్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాని ప్లేస్ లో ఇచ్చిన మాట ప్రకారం దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమాని అయితే అల్లు అర్జున్ గారు అయితే చెయ్యాలి. ఆ సినిమాకి డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ గారిని సెట్ చేయాలని దిల్ రాజు గారు అయితే చాలా అంటే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అనమాట. అన్ని కలిసి వస్తే ఈ కాంబోన్ అయితే మనం ఫ్యూచర్ లో అయితే చూడబోతున్నాం. ఈ విధంగా మన టాలీవుడ్ పరిస్థితులు అయితే ఉన్నాయి అనమాట. ఒకరితో సినిమాని అనౌన్స్ చేస్తున్నారు, కానీ ఇంకొకరితో కాంబోన్ అయితే సెట్ చేసుకుంటున్నారు. ఇది మంచి పరిణామమా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు అయితే చేస్తున్నారు కాబట్టి అనుకున్న టైంకి సినిమాలు అయితే రిలీజ్ అవ్వట్లేదు, షూటింగ్లు కూడా అవ్వట్లేదు. కాబట్టి ఒక కాంబో అనుకున్నది ఇంకొక కాంబో అవుతుంది. ఏదేమైనా మనకు కావాల్సిన సినిమాలు కాబట్టి ఈ క్రేజీ కాంబోస్ రాబోయే రోజుల్లో ఎలాంటి సెన్సేషన్లు క్రియేట్ చేస్తాయో మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఈ కాంబోలో మరి మీరు ఏ కాంబో గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.